రాజ్ నిద్రపోతాడు. అయితే ఆ పిల్లాడిని ఎంతో కష్టపడి నిద్రపుచ్చుతాడు. ఈలోపు శ్వేత ఫోన్ చేస్తుందనమాట. ఫోన్ చేసి ఏమంటుందంటే, మన 10థ్ క్లాస్ వాళ్ళందరం కలిసి 10థ్ క్లాస్ రీయూనియన్ పెడదాం అనుకుంటున్నాను. నువ్వు కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అంటే నేను అటెండ్ అవ్వను అంటాడు. అదేంటి పార్టీ వరకైనా ఉండొచ్చు కదా అంటే నేను సచ్చిన అవ్వను. నాకు ఆ మూడు లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఏమీ లేదు. నన్ను వదిలేసేయ్ అంటాడు. అయితే ఇదంతా కూడా వెనక నుంచి కావ్య వింటూ ఉంటుంది. ఎప్పుడైతే రాజ్ రాను అంటాడో ఒక్కసారిగా కావ్య ప్లాన్ ఫ్లాప్ అయిపోయినట్టే కదా! అందుకని ఇక చాలా కష్టపడి ఏం చేయాలిరా బాబు అని ఆలోచించుకుంటూ ఉంటుంది. రాజ్ మాత్రం రానని చెప్పేసి తెగేసేస్తాడు. ఇక ఆ తర్వాత ఏం చేయాలో అర్థం కాని కావ్య ఒక మాస్టర్ ప్లాన్ వేస్తది. అదేంటంటే ఇమ్మీడియేట్‌గా శ్వేతకి ఫోన్ చేసి మ్యూజిక్ స్టార్ట్ చెయ్యి అని చెప్తుంది. మ్యూజిక్ ఏంటి అంటే నువ్వొక్కదానివే కాదు ఆయన 10థ్ క్లాస్ ఫ్రెండ్స్ అందరి చేత ఒకళ్ళ తర్వాత చేయిస్తూ ఉండు అంటే ఇక రాజుకి కాల్స్ వెల్లువలా వస్తాయన్నమాట. ఎవరెవరో 10థ్ క్లాస్ వాళ్ళందరూ ఫోన్ చేసేసి నువ్వు వస్తావా సస్తావా అంటూ రాజుని ఇరకాటంలో పెట్టేస్తారు. ఇక ఆ తర్వాత కావ్య ఇదంతా చూసి ప్లాన్ వర్కౌట్ అయ్యేటట్టే ఉందని అనుకుంటుంది. ఇక ఆఖరికి ఒక 10 కాల్స్ వచ్చిన తర్వాత రాజు ఒప్పుకోడంటాడు. ఈ అబ్బాయి ఫోన్ చేసి నువ్వు రాకపోతే రాపోయావు. మీ బాబీ అంటే మన బాబీనైనా పంపించు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా నేను రీయూనియన్‌కి రాను అంటే ఇంకా 10 ఫోన్‌లు వస్తాయేమో అని భయపడ్డ రాజ్ వస్తానని చెప్తాడు. అయితే ఇది వస్తానని విన్న తర్వాత కావ్య ప్లాన్ సక్సెస్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.